మన శంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయ్యి 5వ రోజులోకి అడుగుపెట్టినప్పుడు బాక్సాఫీస్ వద్ద పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదటి రోజు వచ్చిన భారీ ఓపెనింగ్స్, 2-3 రోజుల్లో కొనసాగిన ఫెస్టివల్ హీట్, 4వ రోజుకు వచ్చిన చిన్న డ్రాప్ తర్వాత 5వ రోజు అసలు పరీక్ష మొదలైంది. ఎందుకంటే అప్పటికే సంక్రాంతి సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. చాలామంది తిరిగి పనులకు వెళ్లిపోయారు. స్టూడెంట్స్ స్కూల్స్ కాలేజీలకు వెళ్లారు. ఇలాంటి సమయంలో సినిమా నిజంగా ఎంత స్ట్రాంగ్గా నిలబడుతుందో తెలిసేది 5వ రోజునే. మొదటి 4 రోజులు పండుగ మూడ్ వల్ల థియేటర్లకు ఆటోమేటిక్గా జనాలొచ్చారు. కానీ 5వ రోజు మాత్రం కేవలం పండుగ హంగు మీద కాకుండా సినిమా మీద ఉన్న కంటెంట్ స్ట్రెంగ్త్ మీదే ఆధారపడి నడిచింది. ఈ రోజు నుంచే రియల్ ట్రెండ్ మొదలవుతుంది. ఇదే దశలో చాలా సినిమాలు పూర్తిగా డౌన్ అయిపోతాయి. కానీ మన శంకర వరప్రసాద్ గారు మాత్రం ఈ పరీక్షలో నిలబడ్డాడు అని చెప్పాలి. 5వ రోజు ఉదయం షోలు కొంచెం స్లోగా స్టార్ట్ అయినా మధ్యాహ్నం నుంచి మళ్లీ పికప్ కనిపించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు పెద్ద బలమయ్యారు. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు, ఆఫీస్ నుంచి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఈ సినిమాను చూడ్డానికి థియేటర్లకు రావడం మొదలైంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ సినిమా ఇంకా బలంగా నిలబడింది. మల్టీప్లెక్స్ల్లో కూడా సాయంత్రం షోలకి మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. సంక్రాంతి రేసులో రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారీ లాంటి సినిమాలు ఉన్నా మన శంకర వరప్రసాద్ గారు మాత్రం తనదైన స్పేస్ను క్రియేట్ చేసుకున్నాడు. చిరంజీవి పేరు, అనిల్ రావిపూడి శైలి, ఫ్యామిలీ టచ్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను సాధారణ కమర్షియల్ మూవీ నుంచి ఫెస్టివల్ ఎంటర్టైనర్గా మార్చాయి. అందుకే 5వ రోజు కూడా థియేటర్లలో ఈ సినిమా పేరు వినిపిస్తూనే ఉంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 5వ రోజు కలెక్షన్లు మొదటి 3 రోజులతో పోలిస్తే తగ్గినప్పటికీ ఇది సాధారణ వర్కింగ్ డే స్థాయికి మించి ఉన్నాయి. చాలా సినిమాలు 5వ రోజుకు వచ్చేసరికి రోజుకు 1-2 కోట్లకే పరిమితమవుతాయి. కానీ మన శంకర వరప్రసాద్ గారు మాత్రం ఇంకా బాగానే లాగుతోంది. ఈ దశలో కూడా సినిమా కొన్ని కోట్ల గ్రాస్ను టచ్ చేయగలిగింది అని టాక్. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కు పెద్ద విజయంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా బీసీ సెంటర్లలో ఈ సినిమా ఇంకా స్ట్రాంగ్గా నడుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిరంజీవి పేరంటే ఉన్న నమ్మకం, అనిల్ రావిపూడి కామెడీ బ్రాండ్ కలిసి సినిమా మీద మంచి హోల్డునిచ్చాయి. అక్కడ థియేటర్లలో షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి రాలేదు. చాలా చోట్ల ఇంకా హౌస్ఫుల్ కాకపోయినా డీసెంట్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇది 5వ రోజు సినిమాకు వచ్చిన నిజమైన విజయం. ఇంకా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ సినిమా మీద నెగటివ్ టాక్ పెద్దగా ప్రభావం చూపలేదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఉన్నా గ్రౌండ్ లెవెల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను తమదైన ఎంటర్టైన్మెంట్గా తీసుకున్నారు. వాళ్లకు కావాల్సింది నవ్వులు, రిలేషన్షిప్ సీన్సు, పండుగ ఫీల్ ఇవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అందుకే 5వ రోజు కూడా ప్రేక్షకులు ఈ సినిమాను వదిలిపెట్టలేదు. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లను కలిపితే ఈ సినిమా చాలా వేగంగా భారీ టోటల్ వైపు దూసుకుపోతోంది. మొదటి 4 రోజుల్లోనే భారీ మొత్తం రాబట్టిన ఈ చిత్రం 5వ రోజు కూడా మంచి గ్రాస్ను జోడించుకోవడం వల్ల లాంగ్ రన్కు బలమైన పునాది వేసుకుంది. ఒక సినిమా 5వ రోజు ఎలా నడుస్తుందో చూసి దాని లాంగ్ రన్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు. ఈ సినిమాకు ఆ సిగ్నల్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఇక ముందు వర్కింగ్ డేస్ పూర్తిగా మొదలవుతాయి. అప్పుడు కలెక్షన్లు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఈ సినిమాకు ఉన్న ఫ్యామిలీ అపీల్ వల్ల ప్రతిరోజు కొంతమందైనా థియేటర్లకు వస్తూనే ఉంటారు. ఇది 70-80 రోజుల రన్కు కూడా బలమిస్తుంది. చాలా ప్రాంతాల్లో ఈ సినిమా సెకండ్ షోగా లేదా థర్డ్ షోగా నిలబడే అవకాశం ఉంది. మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా 5వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడింది. ఇది పండుగ మాయ మాత్రమే కాదు, కంటెంట్ మీద వచ్చిన నమ్మకం అని స్పష్టంగా చెప్పవచ్చు. మొదటి రోజు హైప్తో ఓపెన్ అయిన ఈ సినిమా 5వ రోజు కూడా ప్రేక్షకులను ఆకర్షించగలగడమంటే ఇది నిజమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా స్థిరపడిందన్నమాట. ఇప్పటివరకు వచ్చిన రోజువారీ ట్రెండ్ చూస్తే ఈ సినిమా త్వరలోనే మరిన్ని మైలురాళ్లను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5వ రోజు కూడా కలెక్షన్లలో పూర్తిగా కూలిపోకుండా నిలబడడం వల్ల ట్రేడ్ వర్గాలు ఈ సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచుకున్నారు. రాబోయే వీకెండ్లో మళ్లీ పికప్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ సినిమా మరోసారి వేగం పెంచి పెద్ద సంఖ్యలను నమోదు చేయడం ఖాయం. సంక్రాంతి రేసులో వచ్చిన ఎన్నో సినిమాల మధ్య మన శంకర వరప్రసాద్ గారు మాత్రం తనదైన గుర్తింపును సంపాదించుకుంది. 5వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద కనిపించిన స్థిరత్వమే దీనికి పెద్ద సాక్ష్యం. ఇది కేవలం ఓపెనింగ్ వండర్ మాత్రమే కాదు, దీర్ఘకాలం నడిచే సినిమా అన్న సంకేతాన్ని 5వ రోజే ఇచ్చింది.